భయ్యా నేను మీకు ఇవాళ షార్ట్ వీడియోలో మాకు రెగ్యులర్ కస్టమరే ట్విన్ డిస్క్ అనమాట. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో, దీనికేంటంటే ఫ్రంట్ షాక్ అబ్జార్బర్స్‌కి ఆయిల్ మార్చాలి. అట్లనే ఇంజిన్ ఆయిల్, ప్లగ్ క్లీనింగ్, బ్రేక్ ఆయిల్ టాపప్, అట్లానే బ్యాక్ బ్రేకు, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగు అంటే జనరల్ సర్వీసింగ్‌లో ఏవేవి చేసుకోవాలో అవన్నీ మీకు ఈ షార్ట్ వీడియోలో చేస్తున్నా. చైన్ టైట్ చేయాలి. అట్లనే ఇంకా ఫ్రంట్ అయితే ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్ ఓపెన్ చేసేసి ఇగో మాట ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర పెట్టి మొత్తం ఆయిల్ అయితే కంప్లీట్‌గా డ్రైన్ చేసేయాలన్నమాట. చూడండి ఆయిల్ ఎంత బ్లాకిష్‌గా అయిపోయిందో. మీ వెహికల్ కూడా ఇట్లా ఫ్రంట్ షాక్ అబ్జార్బర్స్ ఆయిల్ ఎప్పుడైనా చేంజ్ చేయకపోతే చేంజ్ చేపించుకోండి. సో, ఫ్రంట్ క్యాలిబర్ కూడా కంప్లీట్‌గా ఓపెన్ చేసేసి ఇన్నర్ సైడ్ అంతా క్లీన్ చేసేసి జాగ్రత్తగా ఫిక్స్ చేసేద్దాం. డిస్క్ ప్యాడ్స్ అయితే కొత్త డిస్క్ ప్యాడ్స్ అయితే వేసేద్దాం. వేసేసాం కదా! వేసేసిన దీన్ని అలా పక్కన ఉంచాననమాట. ఇప్పుడు షాక్ అబ్జార్బర్స్‌లో ఆయిల్ అయితే వేయాలి కదా! దానికన్నా ముందు స్పార్క్ ప్లగ్ అయితే ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు. చూడండి ఎంత రస్టీగా ఉందో ఇందులోకి వాటర్ అయితే వెళ్ళిపోతుంది. ఇలాంటి వరస్ట్ కంప్లెయింట్స్ అన్నీ కూడా పల్సర్ 150 వెహికల్స్‌కి వస్తున్నాయి. అంటే ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ చూపించాను కదా! గొట్టం ఉండదనమాట. ఇలా ఎందుకు వస్తుందో అర్థం అవుతలేదు. వర్షాల్లో ఉంచడం వల్ల అవుతుందనుకుంటా మేబీ. సో, బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ బాగున్నాయి. సో, నేనేం చేశానంటే కంప్లీట్‌గా వాటిని ఓపెన్ చేసేసి కొద్దిగా రబ్ చేశాను. కొద్దిగా క్లీన్ చేసి, రబ్ చేసి మళ్ళీ యాస్ ఇట్ ఈస్‌గా వాటికైతే ఫిక్స్ చేసేసాను. కొత్తవి మార్చకుండా. కస్టమర్ మార్చేయమన్నారు కానీ వద్దు డబ్బులు ఊరికనే రావు అని చెప్పాననమాట. ఏదో డైలాగేశాను. సో, బ్యాక్ ఎలిబర్ ఓపెన్ చేసేసాం. అలాగే బ్యాక్ బ్రేక్ ఆయిల్ అయితే చెక్ చేస్తున్నా ఇప్పుడు నేను. బ్రేక్ ఆయిల్ చూసారు కదా! కొద్దిగా క్వాంటిటీ తక్కువుంది దీనికి. ఆయిల్ అయితే టాపప్ చేసి బ్రేక్ ఎయిర్ అయితే తీసేసి మళ్ళా కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నా. ఎంతైతే వేయాలో అంత ఆయిలే వేస్తున్నా. కానీ డిస్క్ బ్రేక్ విషయానికొచ్చేసరికి కొన్ని కొన్ని సార్లు లేట్‌గా అయితే మనకి బ్రేక్ అయితే పంపింగ్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు ఎర్లీగా అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మధ్యలో ఒక ఎయిర్ బబుల్ ఫార్మ్ అయిన ఇబ్బందయితదనమాట. సో, ఈ పల్సర్ వెహికల్‌కి అంటే 220, 150 డ్యూయల్ డిస్క్, 180 సీసీ వెహికల్‌కి అన్నీ కూడా స్టెమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి దానికి ఆయిల్ అనేది మెజర్‌మెంట్ ఎట్లా వేసుకోవాలి? ఎంత ఆయిల్ వేసుకోవాలి? ఎంత క్వాంటిటీ? ఇవన్నీ కూడా ఫుల్ వీడియో చేశా. 224 కాయిల్స్ ఎలా మార్చుకోవాలని చెప్పేసి. మన ఛానల్ ప్లే లిస్ట్‌ని చెక్ చేసండి. పైన కార్డ్స్‌లో కూడా ఉండొచ్చు మాక్సిమం. సో, ఆయిల్ అయితే వేసేసి 2 స్టెమ్‌లు కూడా ప్రిపేర్ చేసేసి బండికైతే ఫిక్స్ చేసేసి ఫ్రంట్ సెక్షన్ వేసేసాం. అట్లనే దీనికైతే ఆయన కొద్దిగా ఏదో టేప్ అంటించారు కలర్ పోయిందని చెప్పేసి. అట్లనే ఇది ఓపెన్ చేసేసి బ్రేక్ ఆయిల్ కూడా టాప్ అప్ చెక్ చేసి ఎయిర్ తీసేసి పాత ఆయిల్ రిమూవ్ చేసేసి కొత్త ఆయిల్ కంప్లీట్‌గా అయితే వేసేసాము. కంప్లీట్‌గా పాత ఆయిల్ తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే బ్రేక్ ఆయిల్ కూడా ఎప్పుడు తరచుగా మార్చాలి. ఇంకా ఫైనల్‌గా ఎయిర్ ఫిల్టర్ చూసారు కదా! ఎంత డర్టీగా ఉందో దీన్నైతే మనం క్లీన్ చేసేసి ఫిక్స్ చేసేసాం.